ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచే సాధించారు. ఫస్ట్ ఇయర్ పరీక్షల్ని 4 లక్షల మంది విద్యార్థులు రాయగా 67%, సెకండ్ ఇయర్ పరీక్షలకు 3 లక్షల మంది హాజరు కాగా 78% ఉత్తీర్ణత సాధించారు. అకేషనల్ పరీక్ష రాసిన 38,000 మందిలో 71% పాస్ అయ్యారు. ఆ వెబ్సైట్లో లేక గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ వచ్చేస్తుంది. అక్కడ రిజల్ట్స్ ఇంకా ఒక 15 మినిట్స్లో అవైలబుల్గా ఉంటాయండి. ఒకేసారి దాదాపుగా 10 లక్షల మంది రిజల్ట్ చూస్తారు కాబట్టి ఇనీషియల్గా కొద్దిగా సమస్య ఉండకపోవచ్చు. అది కూడా ఏదైనా ఏమిటప్పటికీ ఈసారి డిజి లాకర్ ద్వారా కూడా రిజల్ట్ని విడుదల చేస్తూ ఉన్నాము. ఇవాళ సాయంత్రం నుంచి డిజి లాకర్లో కూడా మీరు మీ పిల్లలు వాళ్ళ రిజల్ట్లు డిజి లాకర్ ద్వారా కూడా తీసుకోవచ్చు. డిజి లాకర్లో ఉన్నటువంటి ఏదైతే మార్క్షీట్ ఉంటుందో ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు అ ఫిజికల్ కాపీ ఆఫ్ మార్క్షీట్. అంటే ఐటీ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు డిజి లాకర్ నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ కూడా ఫిజికల్ కాపీకి సమానంగా ఉంటాయి. కాబట్టి డిజి లాకర్ ద్వారా కూడా పిల్లలు వాళ్ళ తండ్రిదండ్రులు డిజి లాకర్తో వాళ్ళ ఆధార్ కార్డుని లింక్ చేసుకొని